అక్కలార చెల్లెలార మనమంతా కూడగలం మంచి పనులు చేయగలం ఆత్మగౌరవం ఇదే ఆత్మగౌరవం Yeah, these people in urban areas, basically they are very unorganized. So they don't have any kind of support mechanisms. So that's the reason we actually try to create a forum for them to come together and work together as an organization, an institution. Today they are from an unorganized to a kind of strong collective where they are managing their own institutions and working together. Second thing is, from dependency to a sense of taking charge and working things on their own. Third most important thing is that they are wage earners at one point of time, and today they are actually the entrepreneurs. And that is actually the long journey of from poverty to prosperity over the last 3 decades. సంఘంలో పొదుపు వేసుకుంటా ఉన్నాము. మళ్ళీ చేరను మళ్ళీ 2000 1000 అట్లా ఇచ్చినారు. కొంచెం ఇస్తున్నప్పుడు 5 కేజీలు డాల్డా 5 కేజీలు మైదా చక్కెర విడిగా తెచ్చుకుని కొంచెం బిజినెస్ చేస్తూ ఉన్నాము. ఇంట్లో పస్తు లేకుండా భోజనం చేస్తూ ఉన్నారు. భార్య భర్తలు చేసుకుంటే నేను నా పిల్లకాయలు ముగ్గురికి ఒక అమ్మాయికి పెళ్లి చేసినాను, ఒక అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చేసినాను, అబ్బాయి డిగ్రీ చేసినారు, వ్యాపారం చేసుకుంటాను, ఇల్లు వాకిలి కట్టుకున్నాం. నా వల్ల వాళ్ళు 10 మందికి హెల్ప్ చేస్తాను. అంటే మా మమ్మీ వచ్చేసి చిన్నప్పటిలోంచి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది సార్. అది స్టార్టింగ్లోంచి అసలు తను ఎక్కువ కష్టపడుతుంది కానీ నన్ను స్ట్రగుల్ చేయలేదు. ఎప్పుడు చూసినా ఎడ్యుకేషనే ఇంపార్టెంట్, నువ్వు నాకేం హెల్ప్ చేయాల్సిన పని లేదు, నువ్వు నీ ఎడ్యుకేషన్ చూసుకో, నీ కెరియర్ చూసుకో, ఆడపిల్ల అనేసి సప్రెస్ అవ్వద్దు, నువ్వే సాధించగలవు ఏదైనా, నువ్వు ఒక గేల్ అనేసి మాత్రం ఎక్కడ అప్సెట్ అవ్వద్దు, ముందుకు వెళ్ళిపో, చదువు నువ్వు ఎన్ని డిగ్రీస్ వస్తే నీకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది, ఫ్యూచర్లో 10 మందికి హెల్ప్ చెయ్యి అనేసి చెప్పారు. మా ఆయనకి 400 సార్ జీతము, నాకు 3 పిల్లలు, నేను హౌస్ వైఫ్గానే ఉన్నాను. ఆ తర్వాత ఆయన జీతం ఆయనకు బ్రెయిన్ ట్యూబర్ వచ్చింది. 3 పిల్లల్ని సాకొని ఆయనకు మందులు కొనలేకుండా ఆయనకు 500 రూపాయల మందులు కొనాల్సి వచ్చింది. మళ్ళా షామినా అంగిట్లో ఇది జీతానికి చేరినాను. 500 రూపాయల జీతానికి వాళ్ళ షాప్ ఉంటే జీతం ఇస్తామంటే సరే ఇది మన వల్ల కాదు ఇంకా చేసేదానికి అనేసి జీతానికి చేరినాను షాప్లో. మళ్ళా ఇట్లా సంఘాల్లో చేరేసి కొంచెంగా డబ్బులు తీసుకొని కొంచెం షాప్ డెవలప్ చేసినాను. 1 లక్ష రూపాయల కాడికి డెవలప్ అయింది షాపు.
when we started SHG linkage, we went to SPMS to learn what is SHG, almost 25 years back. I still remember those days where we used to go and cross the small nalas or things to meet the people, and that too we were able to meet only in the under the trees or something like that. They never had any shelter or something like that. Like that it is. Now it's totally different. I feel proud. And our association is for the past 25 years. And now when I go to the villages or when I go to the groups, now I can see Pakka houses, and they have their own buildings to meet and have sometimes discussions and all those things. ఇంట్లో ఉంటే మన ఇంట్లో మనం ఉంటే ఏదో 10 రూపాయలు సంపాదించుకొని మనకే ఉంటుంది. హౌస్ బాడీ కట్టలేకుండా ఉన్నాం కదా, అందువల్ల మన ఇంట్లో మనం ఉంటే వ్యాపారం చేసుకున్న 10 రూపాయలు మిగులుతుంది అని. చేస్తాను టెంకాయల వ్యాపారం 5 బండ్లు పెట్టుకున్నాను. 5 బండ్ల తరఫున వ్యాపారం చేసి నెలకు 8,000 కడతాను. హౌసింగ్ అప్ మాత్రం 8,000 కడతాను. మా సొంత అప్పు మళ్ళీ తనకి 3,000 కడతాను. సంఘంలో సార్ వాళ్ళు సెలక్షన్ చేసి లోను తీర్చినారు. దాని తరఫున కట్టుకుంటా ఉన్నాను. Blindly we can follow the groups. If they come and ask me, I want 7 lakhs, 10 lakhs loan, I can definitely say yes, I'll give you, because that's the way we have been doing with them. And till now we don't have even a single account NPA or overdue. All the accounts are pakka regular. We get regular repayment. Everything it's pakka. We are happy, comfortable and satisfactory with their performance. శుక్రవారం నైటు 8 గంటలకి చనిపోయినాడు అని ఉన్నట్టు చెప్పినారు. మళ్ళీ తోడుకుని వచ్చేసిన ఇంటికి ఎన్ని రోజులు ఇది చేసేది వాళ్ళే తోడుకోమని చెప్పేసినారు. ఏం ప్రాబ్లం లేదు, ఇంకా ఎవరు చెప్పాలో చెప్పేయండి, మీరు తీసుకోమండి అని చెప్పేసినారు. వీడికి వచ్చినాక నేను సంఘంలో ఉన్నాను, వాళ్ళు ఏమి నాకు సహాయం చేయలేదు. వీడు ఉండే సంఘం వాళ్ళంతా నాకు అంతా సహాయం చేసి మరి ఇదిగా ఉండే నిండా ఇదిగా నాకు స్వాదం లేదు, పడిపోయినాను మాట లేకుండా. సరే వచ్చి చెప్పింది ఏం చేయాలి ఇప్పుడు ఏమంటే వాళ్ళ దగ్గర ఏం లేదు, మనమే ఏదైనా చేయాలా అనేసి ఆమె చెప్పింది. సరే మీరు వెళ్ళి అడగండి, అడిగితే కంపల్సరీగా మన ఊర్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు అనేసి అని చెప్పింది. సరే ఇంకా మనం వెళ్ళాలి అనేసి అని నేను మనసులో పెట్టుకొని వెళ్ళాను. వెళ్ళి ఎవరిని అడిగినా లేదనకుండా ఇచ్చినారు సార్. అది భలే సంతోషమైంది మాకైతే. సంఘంలో చేరి మళ్ళీ మా ఇంటికి బాగాలేక బుళ్ళు బాగాలేకుండా వచ్చి తాగేసి హాస్పిటల్లో ఉండి మళ్ళీ డాక్టర్ కూడా చెప్పినాడు మారిగనేసి ఇంకా బతకడమ్మా ఇంకా తీసుకొని వస్తే అప్పుడు కూడా 1 రూపాయి కూడా లేదు సార్ మా కాడ సార్. మళ్ళీ సంఘం వాళ్ళు అన్నీ చేసి తెచ్చి ఇచ్చినారు. అప్పుడు తెచ్చిన వాళ్ళం మళ్ళీ దానం చేసి అన్నీ చేసినాము. వాళ్ళు లేకపోతే మేము ఏం చేసి ఉంటామో మాకే తెలియదు. వాళ్ళు కాపాడినారు మాకు వచ్చి సంఘం వాళ్ళు వచ్చి. మళ్ళీ మా కొడుకు ఆటోకి కూడా లోన్ పెట్టుకున్నాము, ఆటో తీసుకున్నాము. ఇప్పుడు బాగానే పర్వాలేదు జరుగుతుంది, ఏదో ఒకటి చేసుకొని ఉన్నాము. నాకు కూడా బాగానే ఉండింది, బాగానే ఉన్నది, అట్లా ఏం లేదు. మా అమ్మ ఫస్ట్ చాలా బాధపడుతూ ఉన్నారు. తర్వాత సంఘంలో కొద్దిగా అమౌంట్ ఇచ్చి మమ్మల్ని కొద్దిగా ఆదుకున్నారు. తర్వాత నేను బండి నడుపుకుంటూ మా అమ్మని కాపాడుకుంటూ ఉన్నాను. మా అమ్మ కూడా తన కాళ్ళ మీద తనే బతుకుతూ
ఆమె పనికి పోతా డబ్బులు ఎత్తి పెట్టుకుని మమ్మల్ని బాగా చూసుకున్నాను. వంద మందికి ఉన్నారు మాజీ డైరెక్టర్లు. ఇంకా రాబోయే కాలంలోకి ఇంకా ఒక 100 మంది అయితే అలాగే స్టెప్ పోతుంటే ఒక 10,000 మందిలో ఒక 5,000 మంది అన్న ఒక నాయకత్వం బాధ్యతగా తీసుకునే వాళ్ళు అయితే సొసైటీని కింద పెట్టకుండా ఇంకా పైకి తీసుకొని పోవచ్చునని ఒక ఆలోచనతో 3 సంవత్సరాలకు ఒకసారి లీడర్లు మారాల్సి వస్తాను. They are unsung heroines. They do everything for the welfare of the other individual. That's very special for me.